'జననాయకన్' మూవీ ఓటీటీ డీల్ అయితే క్యాన్సిల్ అయింది. అలాగే 'రాకా' మూవీ ఆల్ యాక్టర్స్ రెమ్యునరేషన్, 'డికాయిట్' మూవీ డే 1, డే 2 కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చి 'జననాయకన్' మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలంటే మూవీ వచ్చేసి రిలీజ్‌కి అయితే దగ్గర పడిపోయింది. మూవీకొచ్చేసి యూఎన్ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. మూవీ వచ్చేసి త్వరలో రిలీజ్‌కి ముందు ఇలా జరగడం ఏంటో చాలా బాధగా ఉంది. మూవీ వచ్చేసి ఎడిటింగ్ కోసం అయితే పంపించారంట. పంపించిన తర్వాత ఆ ఎడిటర్ వచ్చేసి ఆ కోడ్ ద్వారా అయితే మూవీని డౌన్‌లోడ్ చేసి అయితే ప్రైవసీ చేసాడని చెప్పాలి. మూవీ వచ్చేసి తమిళ్ వర్షన్ అందరూ చూసేసారు. అసలు మూవీ అందరూ చూసి టాక్ కూడా వచ్చేసింది. అందుకే ఓటీటీ డీల్ వాళ్ళైతే క్యాన్సిల్ అయితే చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ మూవీని అయితే అంటున్నారంట. మనీ అయితే రిటర్న్ చేయమంటున్నారంట. కేస్ కూడా పెడతా అంటున్నారంట. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 'రాకా' మూవీ ఆల్ యాక్టర్స్ రెమ్యునరేషన్ చూసుకుంటే అల్లు అర్జున్ గారికి 175,00,00,000, అట్లీ గారికి 100,00,00,000, రష్మిక మందన గారికి 5,00,00,000, దీపిక పడుకోనె గారికి 25,00,00,000 అయితే ఇస్తున్నారంట. మన అల్లు అర్జున్ గారికొచ్చేసి లాభాల్లో మళ్ళీ 300,00,00,000 అయితే ప్లస్ చేసి ఇవ్వాలంట. ఈ మూవీ అయితే హిట్ అవుద్దనుకుంటున్నాను. మన అల్లు అర్జున్ వచ్చేసి ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఫస్ట్ క్యారెక్టర్ రాక్షసుడు, సెకండ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. మూవీ వచ్చేసి చాలా బావుంటుందనుకుంటున్నాను. ఈ మూవీలో 'రాకా' మూవీ టైటిల్ వచ్చేసి 'నేను వస్తున్నా' అనైతే 'రాకా' మూవీ టైటిల్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 'డెకాయిట్' మూవీ డే 1 కలెక్షన్స్ వచ్చేసి అక్షరాల 14,00,00,000 అండ్ డే 2 వచ్చేసి ఇంకో 10,00,00,000 మొత్తం 24.63 అయితే కలెక్ట్ చేసింది. మూవీ వచ్చేసి జెన్యూన్‌గా చెప్పాలంటే చాలా బావుంది మామ అసల. ఫస్ట్ హాఫ్ అంతా లవ్వు, సెకండ్ హాఫ్ జైలుకెళ్ళి వచ్చిన తర్వాత రాబరీ సీన్స్ కానీ చాలా బావుంది. ప్రకాష్ రాజ్ గారు, సంజయ్ దత్ గారు అయితే యాక్టింగ్ అయితే చంపేశారని చెప్పాలి. బడ్జెట్ తక్కువైన మూవీ వచ్చేసి చాలా బావుంది. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, అండ్ మృణాల్ ఠాకూర్ గారి అయితే యాక్టింగ్ అయితే చంపేశారు. ఈ మూవీ వచ్చేసి అప్పుడే 2 డేస్‌కి 24,00,00,000 కలెక్ట్ చేసిందంటే ఇంకెంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. అలాగే మీకేమన్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేసుకో, లైక్ చేయి. ప్లీజ్. థాంక్ యూ.